దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 91వ కీర్తనను మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన మనం ధ్యానించుకుందాం. చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో నుంచి మనం గమనించినట్లయితే ఈ 91వ కీర్తన మోసే రాశాడు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఈ 91వ కీర్తనను మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రోజులకు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు ఆ యొక్క చెందినదిగా ఈ యొక్క 91వ కీర్తనను మనం చూడొచ్చు. ఈ కీర్తనను చాలామంది ఇష్టపడేటువంటి వారిగా ఉంటున్నారు. ఈ కీర్తన అంతట్లో కూడా మనం చదివినట్లయితే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదాల గురించి మనము ఈ యొక్క కీర్తనలో మనం చూడొచ్చు. కనుక ఈ కీర్తన గురించి మనము రాబోయేటువంటి వారాల్లో కూడా ఈ యొక్క కీర్తనలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. చదవబడిన ఈ కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ కీర్తనను మోసే రాశాడు అని చాలామంది అభిప్రాయపడుతుంటున్నారు. 90వ కీర్తన, 91వ కీర్తన కూడా మోసే రాశాడు అని చాలామంది యొక్క అభిప్రాయం. కనుక ఈ కీర్తనలో నుంచి మనము అనేక విషయాలను మనం నేర్చుకుందాం. చదవబడినటువంటి ఈ కీర్తన మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఈ కీర్తనను మనం 3 భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగంలో మోసే మొదటి 2 వచనాలని మనం గమనించినట్లయితే మోసే తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని బయలుపరుస్తున్నట్లుగా మనము చూడొచ్చు. అది మాత్రమే కాకుండా తన యొక్క విశ్వాస జీవితానికి, తన యొక్క జీవితంలో దేవుడు ఏమై ఉంటున్నాడు అనేటువంటి దానిని గురించి కూడా అక్కడ మాట్లాడము మనం చూడొచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాల్లో తన యొక్క విశ్వాసాన్ని బయలుపరుస్తూ దేవుడు తనకి ఏమైనాడు అనేటువంటి దాన్ని చెప్తుంటున్నాడు. తర్వాత 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనించినట్లయితే నీవు విశ్వసిస్తే దేవుడు నీకు ఏమి చేయగలడు అనేటువంటి దాని గురించి అక్కడ మాట్లాడుతుంటున్నాడు. తర్వాత 13 నుంచి 14వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని తప్పించేదను అనేటువంటి మాటలను ఇక్కడ మనం చూడొచ్చు. గనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 భాగాల్లో కూడా మొదట వ్యక్తిగతంగా తన యొక్క విశ్వాసం ఏంటి, తను ఎలాంటి దేవుణ్ణి నమ్ముతున్నాను అనేటువంటి దాన్ని బయలుపరుస్తుంటున్నాడు. రెండవదిగా నీవు విశ్వసిస్తే నీకేం చేస్తాడు దేవుడు అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. మూడవదిగా దేవుడే మాట్లాడుతూ నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అని చెప్తూ ఉంటున్నాడు. గనుక ఇందులోనే భాగంగా మనం గమనించినట్లయితే మోసే తన యొక్క వ్యక్తిగత విశ్వాసాన్ని బయలుపరచడం మనం చూడొచ్చు. అందులోనే తన యొక్క విశ్వాసానికి కారణాలు, కొన్ని విషయాలు, మనం ఏ విధంగా మోసే దేవునిని విశ్వసించాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు అనేటువంటి దానిని గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఇందులో 4 విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. చూడండి. ఒకటి, ఆయన ఏం చెప్తుంటాడంటే దేవుడు నాకు దాగుచోటు అని చెప్తుంటున్నాడు. రెండవదిగా దేవుడు నాకు నీడగా ఉన్నాడు అని చెప్తుంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు అనేటువంటి దాని గురించి చెప్తుంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇందులోనే మొదటి 4 విషయాలు ఏంటంటే దేవుడు నా దాగుచోటుగా ఉన్నాడు, నాకు నీడగా ఉన్నాడు, నాకు ఆశ్రయముగా ఉన్నాడు, నాకు కోటగా ఉన్నాడు అని చెబుతూ అదే విధంగానే దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఎలాంటి వాడు,
దేవుడు ఏమై ఉన్నాడు, నా జీవితంలో ఏమై ఉండగలడు అనేటువంటి దాని గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఆ మొదటి వచనంలోనే, ఆ 2 వచనాల్లోనే మనం గమనించినట్లయితే దేవుని గురించి అక్కడ మాట్లాడుతూ ఆయన మహోన్నతుడు అని చెప్తున్నాడు. రెండవదిగా ఆయన సర్వశక్తుడు అని చెప్తుంటున్నాడు. మూడవదిగా ఆయన యెహోవా లేదంటే ప్రభువు అనేటువంటి మాటను, మనం యెహోవా అనేటువంటి మాటను అక్కడ చూడొచ్చు. చివరిగా నాలుగవదిగా ఆయన నా దేవుడు అని చెప్తుంటున్నాడండి. అవునా? ఈ 4 విషయాలు. అవునా? మొదట ఏం చెప్తుంటున్నాడంటే ఆయన నా దాగుచోటు అంటున్నాడు, నా నీడ అంటున్నాడు, నాకు ఆశ్రయము, నా కోట అని చెప్తుంటున్నాడు. అలాగే దేవుని గురించి మాట్లాడుతూ కూడా దేవుడు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, యెహోవా నా దేవుడు అని దేవుని గురించి ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా ఈ కీర్తన మోసే రాసినటువంటి ఈ కీర్తన విషయంలో గమనించినట్లయితే వ్యక్తిగతంగా ఆయన దేవుడు ఏమి చేశాడు అనేటువంటి దానిని అనుభవించాడు. అనుభవపూర్వకంగానే తన యొక్క అనుభవంలో నుంచే ఈ విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అందుకే మనం 3వ వచనం నుంచి కూడా చదువుకుంటూ పోయినట్లయితే 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే వేటగాని యొక్క ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు అని చెప్తుంటున్నాడు. ఇక్కడ వేటగాడు అని చెప్పినప్పుడు ఆయన జీవించినట్టు కాలంలో ఎవరు అక్కడ వేటగాని వలె ఉన్నాడు అనేటువంటి దాన్ని చూస్తే ఆ ఫరో రాజు ఒక వేటగాని వలె ఉంటున్నాడు. ఇలాగా తన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా అనేక విషయాలు ఆయన అనుభవించి రాస్తుంటున్నాడు. అనేక కార్యాలు తన జీవితంలో అనుభవపూర్వకంగా వెళ్ళి వాటిని గురించి రాస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము ముందుకు చదువుకుంటూ పోయినట్లయితే ఆ యొక్క సర్వశక్తుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు ఎలాగా ఈ కార్యాలు చేశాడు అనేటువంటి దాని గురించిన పూర్తి వివరణ మనం రాబోయే దినాల్లో ధ్యానించుకొని పోతుంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎలాగ నమ్మాడు అనేటువంటి దాని గురించి మనం చూస్తే మొదటగా దేవుని గురించి మోసే ఏం చెప్తుంటున్నాడు అంటే ఆ మోసే దేవుని గురించి ఆయన మహోన్నతుడు అని చెప్తుంటున్నాడండి. అవునా? మహా ఉన్నతుడు అంటే దేంట్లో మహోన్నతుడు అంటే ఆయన కరుణ చూపించడంలో మహోన్నతుడు, ఆయన కృప చూపించడంలో మహోన్నతుడు. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఆయన కరుణా సంపన్నుడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. సంపన్నుడు లేదంటే ధనవంతుడు అని ఎవరిని అంటారు అంటే కావలసినంత ఆస్తి లేకుంటే కావలసినంత డబ్బు చాలిన దానికంటే అధికంగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని ధనవంతుడు లేదంటే సంపన్నుడు లేదా శ్రీమంతుడు అని పిలుస్తారు. అలాగా ఇక్కడ యేసేని గురించి, దేవుని గురించి మోసే మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే మహోన్నతుడు అని దేవుని గురించి చెప్తుంటున్నాడు. మహోన్నతుడు అని చెప్పినప్పుడు ఆయన అన్నిట్లో కూడా మహా ఉన్నతమైనటువంటి దేవుడు అండి. ఆయన రుచి చూశాడు, ఆయనని ఎరిగాడు. మహోన్నతుడు అనేటువంటి దానిని ఆయన రుచి చూశాడు కాబట్టి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఆ మహోన్నతుడు అనేటువంటి దేవుని గురించి ఆయన నిన్ను కలిగి ఉన్నాను అని చెప్తుంటున్నాడు. ఆయన చాటున నేనున్నాను అంటున్నాడు. రెండవదిగా ఆ దేవుని గురించే మోసే ఇక్కడ మాట్లాడుతూ ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తుంటున్నాడు. సర్వశక్తిమంతుడు అని చెప్పినప్పుడు దేనినైనా చేయగలిగినటువంటి వాడు. సర్వశక్తిని మనము ఆయన జీవితంలో చూసినట్లయితే ఈ మోసే ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క శక్తిని ఆయన చూశాడు. అనేక విషయాలు అనేక కార్యాలు దేవుడు జరిగించడం చూశాడు. ఎర్ర సముద్రంని 2 భాగాలుగా చేయడం, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం, బండ నుంచి నీళ్ళు ఇవ్వడం, ఇలాగా అనేకమైనటువంటి ఆ యొక్క కార్యాలను మోసే చూశాడు. అది మాత్రమే కాకుండా ఫరో చేతిలోంచి వారిని విడిపించి బయటికి తీసుకురావడానికి దేవుడు అక్కడ 10 తీర్పుల ద్వారా ఆ మోసే ఆ యొక్క ఫరో చేతిలోంచి విడిపించడానికి దేవుడు ఆ ఫరోకి వారి యొక్క సైన్యం అంతటికి, వారి రాజ్యం అంతటికి కూడా దేవుడు తీర్చినటువంటి తీర్పులను గురించి కూడా మనం అక్కడ చూసినట్లయితే దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి
తన యొక్క శక్తికి మించినది ఏది లేదు. ఆయన ఏదైనా కూడా చేయగలిగిన శక్తిమంతుడు. అందుకే ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలను వారి చేతిలోంచి విడిపించాడు కాబట్టి దాని గురించే వివరిస్తూ రాస్తూ ఆయన చెప్తుంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తుంటున్నాడు. తర్వాత ఆయన యెహోవా అని చెప్తుంటున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే యేసుక్రీస్తు దేవుని గురించి మనం ప్రాముఖ్యంగా మోసే రాసినటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే వాస్తవంగా పాత నిబంధన గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే యూదులు దేవుని పేరు చెప్పేటువంటి విషయానికి వస్తే వాళ్ళు మనం కదా ఈ దినాన యెహోవా అని పిలుస్తున్నంత ధైర్యంగా వాళ్ళు పిలవలేరండి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పేరు పిలిచేటువంటి విషయానికి వస్తే ఆ పేరు పిలవడానికి కూడా తగిన అర్హత, ఆ యోగ్యత మేము కలిగిన వాళ్ళం కాదు అని వాళ్ళు నమ్ముతారు. అంత గొప్పది ఆ నామం పలికేంత అర్హత మాకు లేదు అని వాళ్ళు యెహోవా అనేటువంటి పేరు పలుకరండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అడోనాయ్ అనేటువంటి పేరుతో దేవుణ్ణి ఉచ్చరిస్తారు, దేవుణ్ణి పిలుస్తారు. కనుక ఇక్కడ మోసే మాట్లాడుతుంటున్నప్పుడు, దేవుని గురించి చెప్తుంటున్నప్పుడు దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన యెహోవా, ఆయన నా దేవుడు అని చెప్తుంటున్నాడు. కనుక మోసే తన జీవితంలో దేవుని గూర్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూశాడు. అద్భుత కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. వాటన్నిటిని జరిగించి ఆయన యొక్క శక్తిని, ఆయన ఎలాంటి వాడో వాటన్నిటిని గ్రహించాడు. కాబట్టే వాటిని గురించే ఇక్కడ మాట్లాడుతూ చెప్తుంటున్నాడు. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన యెహోవా, ఆయనే నా దేవుడు అని చెప్పుకుంటూ అనేక విషయాలు తన యొక్క అనుభవంలోంచి రాసుకుంటూ వచ్చాడు. అయితే ప్రియులారా, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక కార్యం ఏంటంటే ఈ యొక్క 91వ కీర్తనలో రాయబడినటువంటి విషయాలన్నిటినీ కూడా ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయనని విశ్వసిస్తారో, అందుకే ఈ మొదటి 2 వచనాల్లో మోసే ఏం మాట్లాడుతున్నాడంటే మహోన్నతుడైనటువంటి దేవుని చాటున ఎవరైతే నివసించడానికి ఇష్టపడతారో, సర్వశక్తుడైనటువంటి దేవుని నీడన విశ్రమించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి మాత్రమే జరిగిస్తాడు. అందుకే 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే నీకు దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి దాని గురించి అక్కడ మాట్లాడుతుంటున్నాడు. కనుక నీవు విశ్వసిస్తే ఆయన నీకు దాగుచోటుగా ఉండగలడు, నీకు కొండగా, ఆశ్రయముగా, నీకు మేలు చేసేటువంటి దేవుడిగా ఉండగలడు. నీకు అన్ని రకాలుగా ఆయన ఈ యొక్క 91వ కీర్తనలో ఏ ఆశీర్వాదాలైతే చెప్పబడ్డాయో మనం 3వ వచనం నుంచి చూసినట్లయితే దేవుడు వేటగాని ఊరిలోంచి ఏ విధంగా విడిపిస్తాడు, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా ఎలాగూ రక్షిస్తాడు, ఆ యొక్క పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండగా మధ్యాహ్నమందు పాడు చేయి రోగమైనను నీకు సంభవించకుండా ఏ విధంగా దేవుడు కాపాడుతాడు అనేటువంటి ఆ విషయాలన్నిటిని గురించి ఇక్కడ మోసే మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ మోసే చెప్తున్నటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే నేను విశ్వసించాను, నేను నమ్మాను, ఆ దేవుణ్ణి నీవు నమ్మితే నీకు కూడా ఆయన చేస్తాడు అనేటువంటి విషయాల గురించి ఇక్కడ మోసే మాట్లాడుకుంటూ వస్తూ ఆయన నీ జీవితంలో కూడా జరిగించగలడు అని చెప్తుంటున్నాడు. అందుకే ఆయన నాకు దాగుచోటుగా ఉన్నాడు, ఆయన నాకు నీడగా ఉన్నాడు, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు, నాకు కోటగా ఉన్నాడు అని ఇక్కడ అనేక విషయాలు మోసే చెప్పుకుంటూ రావడము మనం చూడొచ్చు. కనుక ఆయన మోసే జీవితంలో ఏ విధంగా అయితే ఆయనకు ఆశ్రయంగాను, ఆయనకు నీడగాను, ఆయనకు కొండ కోటగాను ఉంటున్నాడో అదే దేవుడే ఇది మన జీవితంలో కూడా మనం ఆయన నమ్మినప్పుడు, మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మన జీవితంలో మనకు మేలు చేయగలడు. అక్కడ చెప్పినట్టుగానే వేటగాని యొక్క ఉరిలో నుంచి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఆయన చెప్తుంటున్నాడు, నా జీవితంలో మహోన్నతుడైనటువంటి దేవుని చాటున నేను నివసించాను, నేను నివసిస్తుంటున్నాను, సర్వశక్తుడైనటువంటి ఆ యొక్క దేవుని నీడన నేను విశ్రమించాను. నీవు విశ్వసిస్తే కూడా నీకు కూడా దేవుడు జరిగిస్తాడు, నీకు కూడా దేవుడు
చేస్తాడు అని వాక్యం చెప్తుంటుంది. వాక్యంలో మోసే చెప్తుంటున్నాడు. కనుక ప్రియులారా, మహోన్నతుడైనటువంటి దేవుని చాటున నివసించడానికి మనం ఇష్టపడాలి. సర్వశక్తుడైనటువంటి దేవుని నీడన విశ్రమించడానికి మనకై మనం వచ్చినప్పుడు, మనం విశ్రమించడానికి ఇష్టపడినప్పుడు, దేవుడు నా యొక్క జీవితంలో నాకు కొండ కోట, నేను నమ్ముకున్న నా దేవుడని మనకై మనం దేవుని యొక్క నీడలోనికి వచ్చినప్పుడు, దేవుని చాటుకొచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో కూడా మనకు ఆశ్రయముగా ఉండి, మనకు కొండగా ఉండి, మనకు కోటగా ఉండి, మనకు ఈ లోకంలో సాతాను నుంచి అయితేనేమి, ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నిటిలో నుంచి అయితేనేమి మనం అందరము కూడా కాపాడబడగలం. కనుక ప్రియులారా, ఈ మహోన్నతుని చాటున నివసించడానికి మనకై మనము ఇష్టపడి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క నీడలో మనల్ని భద్రపరుస్తాడు. తన యొక్క చాటున మనల్ని ఉంచినప్పుడు ఈ లోకంలో సాతాను నుంచి వచ్చేటువంటి హానికర పరిస్థితులు కానివ్వండి, ప్రతికూల పరిస్థితులు కానివ్వండి, వాడు తీసుకొచ్చేటువంటి వ్యాధులు కానివ్వండి, ఏ సమస్య నుంచైనా కూడా దేవుడు మనల్ని రక్షించగలడండి. కారణం ఏంటంటే, మనకై మనము దేవుని యొక్క చాటున నివసించడానికి, దేవునిని ఆశ్రయంగా చేసుకొని ఉండడానికి మనం ఇష్టపడినప్పుడు, దేవుడు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ఆటంకాల నుంచి, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలడు. కనుక ఈ వాక్య భాగం నుంచి మనము రానున్న దినాల్లో అనేక విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. కనుక ఈ మొదటి దినాన మనం ఏం చూస్తామంటే, ఆ యొక్క మోసే దేవుడిని విశ్వసించాడు. ఆయన విశ్వసించినటువంటి దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు. ఆ యొక్క దేవునిని నీవు విశ్వసిస్తే నీకేం జరుగుతుందో చెప్తుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఏం చేయగలడో చెప్తుంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఈ 91వ కీర్తనలో మన జీవితంలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా అక్కడ ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు. కనుక మనం నమ్మినప్పుడు, మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా మనకు దేవుడు అనుగ్రహించగలడు. కనుక ప్రియులారా, రాబో దినాల్లో వీటన్నిటిని గురించి వివరంగా మనం ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా మోసే ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడో, మోసే ఏ విధంగా అయితే దేవునిని ఆశ్రయంగా చేసుకొని ఆయన నీడలో, ఆయన యొక్క కోటలో, ఆయనని దాగుచోటుగా కలిగి జీవించాడో, ఈ దినాన మనం కూడా దేవుని యొక్క చాటున, దేవుని యొక్క చోటున నివసించడానికి మనం ఇష్టపడదాం. ఆయనను మనం ఆశ్రయముగా చేసుకుందాం. ఏ విధంగా అయితే మోసే దేవునిని కోటగా చేసుకొని జీవించాడో, ఇది నన్న దేవుని పిల్లలమైన మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనైతేనేమి, కుటుంబ జీవితాల్లోనైతేనేమి దేవునిని ఆశ్రయముగా, ఆధారంగా చేసుకొని మనం జీవిద్దాం. మన జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. అట్టి దీవెన చేరవచ్చిన మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి, మరి బోధించబడిన ఈ యొక్క వాక్య వర్తమానం విషయంలో మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, వారందరి హృదయాల్లో మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, మరి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ విధంగా అయితే మోసే మిమ్మల్ని విశ్వసించి మీ యొక్క తండ్రి మరి అద్భుత కార్యాలు, ఆ యొక్క ఘనమైనటువంటి కార్యాలను ఆయన చూశాడో, ఆ విధంగానే తండ్రి మేము కూడా మిమ్మల్ని విశ్వసించి మా జీవితంలో మీరు ఏం చేయగలరో, ఎలాంటి ఘనమైనటువంటి కార్యాలు చేయగలరో మేమందరం కూడా విశ్వసించి ఆ ఘనమైనటువంటి కార్యాలను మేము అనుభవించే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, మీరు కృప చూపించండి. ఈ వాక్యం అనేకులను తండ్రి వెలిగించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృపలో మీరు దీవించమని, బలపరచమని తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఒక్కొక్కరి జీవితాలను కూడా వెలిగించమని, కృప చూపించమని, సమస్తమైన ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.